మనం స్పష్టమే చేయడం కాదు. కేవలం మన ఫోకస్ కూడా యాంటీ టెర్రర్ ఆపరేషన్స్ మీదే ఉంది. హ్మ్. అది గమనించాల్సిన విషయం. పాకిస్తాన్‌కి ఏంటంటే మనం ఇంకా లాంగ్ రోప్ ఇస్తున్నాం. అంటే ఏంటంటే ఇంకా వాళ్ళు లోపల అంతర్గతంగా వాళ్ళు డిస్కస్ చేసుకొని ఈ టెర్రరిజాన్ని మనం వదిలేయాలి. ఒకవేళ అవసరమైతే కాశ్మీర్ ఇష్యూని ఫ్యూచర్‌కి వదిలేయాలి. ఇండియా, పాకిస్తాన్ కలిపి డెవలప్‌మెంట్ అవ్వాలి. ఎవరు ఎవరిని హింసించుకోకూడదు. ఇటువంటి వాటికి మనం చాలా వరకు లివరేజ్ ఇస్తున్నాం. వాళ్ళు ఎంతవరకు కరెక్ట్‌గా దాన్ని అర్థం చేసుకుంటారు, ఆ విధంగా యాక్ట్ చేస్తారన్నది వాళ్ళ చేతుల మీదే ఉంది. వాళ్ళ చేతులు వాళ్ళు కాల్చుకుంటారా? లేపోతే వాళ్ళు చేతులు కలుపుతారా అన్నది వాళ్ళది పరిస్థితి. రైట్. చెప్పండి. సరే ఎంజీ రావు గారు ఎలా చూడాలి? ఆపరేషన్ సింధూర్ గుర్తుపెట్టుకోండి. బొట్టు మహిళలకి ముత్తైదువులు, మా మహిళల్ని వదిలి భర్తలను చంపి వితంతువులు చేశారు. దానికి తగ్గట్టే మనం పేరు పెట్టామండి ఆపరేషన్ సింధూర్ అని. ఎంత చక్కగా ఉందో చూడండి. తర్వాత ఈరోజు బ్రీఫింగ్లో విదేశాంగ సెక్రటరీ, ఫారిన్ సెక్రటరీ మిస్త్రీతో పాటు ఆ బ్రీఫింగ్ ఎవరిని ఉద్దేశించి చేశారు, ఎవరు చేశారు అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. ఎవరిని ఉద్దేశించారు? అంతర్జాతీయ సమాజానికి సమాధానం చెప్పాం, పాకిస్తానీ ప్రజలకి సమాధానం చెప్పాం, భారతీయ ప్రజలకి భరోసా, పాకిస్తానీ ప్రజలకి ఒకటే మనం సందేశం ఇచ్చాం. మీ తీవ్రవాదాన్ని మీ ప్రభుత్వం తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది, దాన్ని ఆపండి. మీ ఆర్మీ పెంచి పోషిస్తుంది, ఆపండి. పాకిస్తానీ ప్రజలకు కూడా మెసేజ్ ఇచ్చాం, అంతర్జాతీయ సమాజానికి మెసేజ్ ఇచ్చాం. ఎవరిచ్చారో చూడండి, ఇద్దరు స్త్రీ యోధులు. ఓకే, లెఫ్టినెంట్ కల్నల్, లెఫ్టినెంట్ మార్షల్ అని ఇద్దరు స్త్రీ యోధులు ఇవ్వడం అంటే ఆపరేషన్ సింధూర్ ఎంత పక్కాగా ప్లాన్గా జరిగిందో మీకు అర్థమైపోతుంది. రెండో విషయం అండి, అక్కడ చాలా వార్నింగ్ ఉంది. ఒక వెయిల్డ్ వార్నింగ్ అంటారు. ఆ వార్నింగ్ ఏంటంటే, మీరు మళ్ళా ప్రతిస్పందిస్తే, అసలు పాకిస్తాన్ ప్రతిస్పందించదని భారతదేశానికి తెలుసు. పాకిస్తాన్ ప్రతిస్పందించదు, కానీ ఈరోజు అవమానం, ఆర్మీకి అవమానం, అసీం మున్నీర్కి అవమానం, షహబాజ్ ప్రధానమంత్రికి అవమానం. ఎలా ప్రతిస్పందించాలి? ప్రతిస్పందించలేరు. ప్రతిస్పందించడానికి ప్రజలు ఒప్పుకోరు. ఇక్కడ మీరు స్పష్టంగా మనకు ఒకటి ఒకటి దొరుకుతుందండి. నేను మహాభారతంలో ఒక ఉదాహరణ చెప్తాను. శ్రీకృష్ణుడు హస్తినాపురం వెళ్తాడు. అసలు ఆ టైంలో వెళ్ళవలసిన అవసరం లేదు, కానీ దుర్యోధనుడు పరిపాలిస్తున్న ప్రజలకి మీ రాజు ఇలాంటోడని చెప్పాలి. అప్పుడు ఆ దేశం ఓడిపోతుందండి. ఇక్కడ పాకిస్తానీ ప్రజలకి గత ఏప్రిల్ 22వ తారీఖు నుంచి మనం చెప్తున్నాం, ఇది 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 అని. మేము ఎప్పుడూ 75 సంవత్సరాలుగా మీ నోటి దగ్గర నీళ్లు తీయలేదు, కానీ ఇప్పుడు మాకు తప్పడం లేదు. ఎందుకంటే మీరు ఎంత మొండిగా వ్యవహరిస్తున్నారంటే, తీవ్రవాదం చూడండి మమ్మల్ని ఎంత ఏడిపిస్తుందో. మీ దారి మీరు చూసుకోవచ్చు కదా పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత అని. లేదు, ఇప్పుడు వార్నింగ్ ఇచ్చాం. ఎవరికి ఇచ్చామంటే పాకిస్తానీ ప్రజలకి. ఇక పాకిస్తానీ ఆర్మీ, పాకిస్తానీ ప్రభుత్వం జీరో అయిపోయింది. ఈరోజు మెసేజ్లో ఆపరేషన్ సింధూర్ అని మనకు కనపడుతుంది. మీరు చెప్పింది అసీర్ మున్ని, ఎస్, ఆయన అయిపోయిందా? అతను చాప్టర్ క్లోజ్ అయినట్టు అనుకోవచ్చా? లేదండి, ఆయన చాప్టర్ ఇప్పుడే మొదలైంది. యాక్చువల్ అసీం మున్నీర్ యొక్క ప్లాన్ ఛాన్స్ లేదంటారా? ఈ అటాక్లో, ఈ అటాక్ శిబిరాల్లో ఉండే ఛాన్స్ ఉంటుందా? అసలు హఫీజ్ సయ్యద్ కానీ, ఇప్పుడు కల్నల్ గారు చెప్పినట్టు హఫీజ్ సయ్యద్ కానీ, అజహార్ కానీ, ఈ లెఫ్టినెంట్ జేఈఎం చీఫ్లు ఎవ్వరూ కూడా టెర్రరిస్ట్ క్యాంపుల్లో లేరు. ఇప్పుడు టెర్రరిస్టులు చనిపోయారు, చాలామంది టెర్రరిస్టులు 100 దాకా మీరు చెప్పినట్టు చనిపోయారు. కానీ అందులో హఫీజ్ సయ్యద్ వీళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్యాంపుల్లో ఉండరు. ఎందుకంటే మామూలు సమయాల్లో కూడా ఉండరు కదా, మామూలు సమయాల్లో కూడా వాళ్ళు ఉండరండి. ఎందుకంటే మొసాద్ అని, రా అని, మన ఇంటెలిజెన్స్, మిలిటరీ ఇంటెలిజెన్స్ చాలా డేంజరస్ ఉంటుందండి. వాళ్ళు ఎప్పుడూ టార్గెట్ చేస్తున్నారు, ఇప్పుడే కాదు. అందుకని వాళ్ళు ఎప్పుడూ కూడా ఎక్కడ ఉంటారో ఎవరికీ తెలియదు. వాళ్ళు బతికే ఉంటారు, ఇంకా చనిపోయినట్టు కాదు. కాకపోతే వాళ్ళ భరతం పట్టడానికి మన ఇంటెలిజెన్స్, మొసాదు, మిలిటరీ ఇంటెలిజెన్స్ ఇవన్నీ వింగులు పనిచేస్తున్నాయని నేను అనుకుంటున్నాను. సో ఒకవేళ ఏదైనా జరిగినా సరే బయటికి చెప్పే అవకాశం ఉండదు కదా కల్నల్ గారు? అవునండి. ఒకవేళ నిజంగా పోయినా గానీ చాలా రోజుల వరకు అది అనౌన్స్ చేయకుండా సీక్రెట్ గానే నడుపుతారు. ఇప్పుడు మీరు ఆల్ ఖైదా లీడర్స్ చూడండి. అవును, నంబర్ 2 లీడర్స్ ఒసామా బిన్ లాడెన్ అంటే పబ్లిక్ అయింది. నంబర్ 2 లీడర్స్ వీళ్ళందరూ పోయినప్పుడు ఎప్పుడు తిరిగి చెప్పరు. ఒకవేళ చెప్పినా గానీ 1 సంవత్సరం తర్వాత చెప్తారు. అలా జరుగుతుందండి. వీళ్ళందరూ, ఈ టాప్ లీడర్స్ అందరూ జనరల్ గా పాకిస్తాన్ ఆర్మీ ప్రొటెక్టెడ్ ఏరియాస్ కొన్ని సేఫ్ హౌసెస్ ఉంటాయండి. ఆ సేఫ్ హౌసెస్ లో ప్రొటెక్షన్ తోటి దాస్తారు. ఏదో యథాలాపంగా ఆయన ఒక క్యాజువల్ గా ఉండరు. ఆయన చుట్టూరు ఒక 2-3 వలయాలు ఉంటాయి. ఇమీడియట్ ప్రొటెక్షన్. సార్ మిసైల్ తో కొడితే వలయాలు ఏం ఆపుతాయి సార్? ఏంటండి, మిసైల్ తో దాడి చేస్తే ఇంకా వలయాలు ఏం ఆపుతాయి? ఎంతమంది ఉంటే మాత్రం టార్గెట్ ఫిక్స్ చేస్తే?
ఈ మిసైల్ టార్గెట్ ఇప్పుడు ప్రస్తుతానికి మిసైల్ టార్గెట్స్ ఇవి ఎప్పటి నుంచో 30 సంవత్సరాల నుంచి మనం ట్రాక్ చేస్తున్నామండి. ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించినవి. వాళ్ళు నిజంగా ఆ రోజున అది క్యాంపింగ్ గ్రౌండ్ అన్నది మనం చెప్పలేము, అందులో ఉంటున్నారన్నది మాత్రం చెప్పలేము. ఓకే. ఎస్, చాలా మంది క్యాడర్స్ ఉంటారు, అండర్ ట్రైనీస్ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే దౌరే ఖాస్, ఆమె ఖాస్ అంటే బేసిక్ Right. ట్రైనింగ్, అడ్వాన్స్ ట్రైనింగ్, సూపర్ అడ్వాన్స్ ట్రైనింగ్, ఇటువంటి క్యాప్సూల్స్ ప్రాపర్ గా నడుస్తాయండి, సిలబస్ తోటి నడుస్తాయి. ఓకే. పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు వచ్చి ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళు ఉండే అవకాశం ఉంది, కానీ టాప్ లీడర్స్ Okay. ఎస్పెషల్లీ పొలిటికల్ గా బిహేవ్ చేస్తారు. మురిట్కే అన్నది ఎన్జిఓ కింద చూపిస్తారు రైట్ సార్. వాళ్ళు. చెప్పండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వివి రావు గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ అండి ఎంజీ రావు గారు, థ్యాంక్ యూ వివి లక్ష్మీనారాయణ గారు. ఇది నెక్స్ట్ స్పెషల్.